అక్షయ తృతీయ రోజు ఒక గ్లాస్ పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు, ఒక్క రోజులోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇంట్లోని కష్టాలు, దరిద్రం మొత్తం పోతాయి. ఇంట్లోని నకారాత్మక శక్తులన్నీ కూడా పోతాయి. వద్దన్న ఐశ్వర్యం వస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మరి అక్షయ తృతీయ రోజు పసుపు నీటితో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాము. ఒకప్పుడు నారదుడు ఓంకార క్షేత్రమును దర్శించి మార్గవంశున విద్యాపర్వతం దగ్గరకు చేరుకుంటాడు. నారదుణ్ణి చూసి విద్వము మానవ రూపంలో ఎదురు వచ్చి స్వాగతం పలికి తన నివాసానికి తీసుకుని పోతాడు. దధి, మధు, ఆజ్య, నీర, అర్ధక్షత్ర, దూర్వ, కుశ ప్రసూనములతో అష్టార్జ్యముల లొంగి పూజించెను. విశ్రాంతి కోసమని నారదుని పాదాలను నొక్కుతూ, మీరు రావటం వల్ల నా ఇల్లు పవిత్రమైంది. కుల పర్వతాలతో మాన్యమయ్యాను. మీరు ఏమి భావించకపోతే ఒక మాట అడగాలనుకుంటున్నాను. పేరు ప్రముఖ పర్వతాలకు భూమిని ధరించే సామర్థ్యం ఉన్నదని పెద్దలంటూ ఉన్నారు. నేను భూమిని భరిస్తూ ఉన్నాను. పార్వతి జననం చేత శివునికి మాయుట వల్ల హితవౌతుడు పర్వతాలకు రాజయ్యాడు. సరే, మరి బంగారంతో రత్నాలతో నిండి ఉన్నంత మాత్రాన మేరు పర్వతం గొప్పదవుతుందా? ఉదాహరణకు ఉదయ పర్వతమును చూద్దామా? అది మందేహ రాక్షసులతో నిండిపోయింది. హస్తపర్వతం కాంతిహీనమయ్యింది. మందరము సముద్రంలో తిరిగి తిరిగి గుడ్డిదయ్యింది. మలయము సర్పాలతో నిండి ఉంది. రేవతకము నేతి బీరకాయ వల్ల ధనము ఇవ్వగలుగుతుంది. మిగిలిన పర్వతాలకు భూమిని భరించు సామర్థ్యం లేదు. మరి నాకేమీ తక్కువ అని పలుకుతాడు. అప్పుడు వింధ్యుని గర్వమును గ్రహించిన నారదుడు ఇతడు శ్రీశైలాదులను గమనించినట్లుగా లేడు అనుకుని అప్పటికి తగిన మాటలను అని వెళ్ళిపోతాడు. వింధ్యునికి తాను తక్కువ వాడని భావం కలిగి తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని తపన కలుగుతుంది. సూర్య చంద్రులు మేరువునకు ప్రదక్షిణము చేస్తారు. వారు నా చుట్టూ తిరుగుతున్నట్లుగా చేసేదనని మహోన్నతంగా పెరిగిపోతాడు. సూర్యుడు ఉదయించేను, కానీ రథము ముందుకు సాగలేదు. అక్కడ వింధ్యుడు అడ్డంగా నిలుస్తాడు. నక్షత్ర గ్రహ సంచారం కూడా ఆగిపోయాయి. అహోరాత్రులకు భేదాలు తెలియటం లేదు. మునుల స్నాన సంధ్యాది కృతులు సంభించిపోయాయి. బ్రహ్మాది దేవతల దగ్గరకు వెళ్ళి మునులు మొరపెట్టుకుంటారు. వారందరూ ఆలోచించి మహా తపస్శాలి అయినటువంటి అగస్త్యుడు తప్ప మరొకరు దీనికి పరిష్కారం చెప్పలేరని నిర్ణయించి అందరూ కలిసి కాశీపురంలో లోపాముద్రతో నివసిస్తున్న అగస్త్యుని దగ్గరకు వెళ్తారు. ఆయన బ్రహ్మాది దేవతలను చూసి పరమానందం చెందుతాడు. వారికి తగిన మర్యాదలు చేసి మీరందరూ నన్ను ధన్యుణ్ణి చేయడానికి వచ్చారని భావిస్తూ ఉన్నాను అని అంటాడు. బ్రహ్మదేవుడు ముందుకు వచ్చి, ఓ మునీంద్ర, ఒక లోకోపకారం నీ వల్ల కావలసి ఉంది. నువ్వు సామాన్యుడివి కావు. గంధర్వాదుడైన నహుషుని శపించి దేవలోకాన్నే కాపాడావు. సముద్రాల నీటిని తాగి కాళీయది రాక్షసులను చంపడానికి తోడ్పడుతున్నావు. ఈ లోపాముద్ర రాజకుమార్తె అయిన గనకెక్కిన మహాప్రతివ్రత అని పొగుడుతూ ఉండగా విషయమేంటో చెప్పమని అగస్త్యుడు అంటాడు. అంతటా బ్రహ్మ, చూశావు కదా, లోకానికి కలిగిన ప్రళయము సూర్యోదయం కాలేదు. సర్వలోకాలు చికాకు పడుతూ ఉన్నాయి. సూర్యచంద్రుల గమనానికి విద్వము అడ్డుగా వచ్చి ఉన్నది. నువ్వే అతన్ని గర్వాన్ని అణచగల సమర్థుడివి. ఇది లోకానికి క్షేమకరమైన కార్యం అని పలుకగా అగస్త్యుడు సరే అని అంగీకరిస్తాడు. కానీ కాశీని విడిచి వెళ్ళవలసి వస్తుంది కదా అని విచారంలో ఉంటాడు అగస్త్యుడు. గంగలో స్నానమాడి గంగను విశ్వేశ్వరుని సేవించి తనకు విశాలాక్షిని, కాలభైరవునకు, ఢుండి విఘ్నేశ్వరుడికి, బిందుమాధవునకు, ఇతర దేవతలకు వీడ్కోలు పలికి విచారంగా అగస్త్యుడు కాశీని విడిచి వెళ్తాడు. వింధ్యా పర్వత సమీపానికి వెళ్ళగానే అతడు మనిషి రూపంలో ఆయనకు స్వాగతం పలుకుతాడు. మీరు ఇటువైపునకు రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. మునీంద్రుడు, నేను దక్షిణ దేశ యాత్ర చేయడానికి బయలుదేరాను.
నీ మర్యాదలకు చాలా సంతోషం. కానీ ఈమె రాజకుమార్తె అని నీకు తెలుసు కదా. ఇప్పటికే ప్రయాణం చేసి అలసిపోయింది. నువ్వు ఇంత ఎత్తుకు ఎదిగినందుకు ఆనందమే కానీ మాకు ముందుకు వెళ్ళడానికి దారిది. నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుంది అన్నాడు. దాంతో వింధ్యుడు ఆయనకు నమస్కరించి ఇంతకు ముందులాగా తగ్గి దారి ఇచ్చేశాడు. ఆయన వెళ్తూ మేము మరలా ఈ మార్గం నుండే వచ్చేదము. అప్పుడు మళ్ళీ నేను నిన్ను ప్రార్థించలేను. మేము వచ్చేంత వరకు ఇలాగే ఉండు అని కేరి దక్షిణ దిశకు వెళ్తాడు. ఆయన కోల్కాపురం దగ్గర శ్రీ మహాలక్ష్మీదేవిని సేవించి అక్కడి నుండి దాక్షారామం నందు ఉన్న భీమేశ్వరుని చూసి అక్కడి నుండి శ్రీశైలానికి వెళ్ళి భ్రమరాంబిక మల్లికార్జునులను సేవించి కాశీని విడిచి వచ్చిన దుఃఖాన్ని విస్మరిస్తాడు. స్కందవనమును చేరి స్కందుని వల్ల వారణాసి విశేషాలను తెలుసుకుంటాడు. వీడియోలోకి వస్తే వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరింపబడుతుంది. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు మరో అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానికైనా సరే నిశ్చయంగా జరుపుకోవచ్చు. అంతేకాదు వారం, వర్జం, రాహుకాలం వగేరాలతో సంబంధం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చునని పురోహితులు అంటూ ఉన్నారు. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని కూడా అర్థం. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం ద్వారా సకల సంపదలు చేకూరతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అక్షయ తృతీయ రోజంతా కూడా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తూ ఉంటారు. సూర్య చంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభాలను జరుపుకోవచ్చు. ఇంకా ఈ రోజున వెండి బంగారాలను కొనుగోలు చేయటం కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఆర్థిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6:30 తర్వాత పసుపు నీటితో ఒక పరిహారం చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి అంటే ఈ అక్షయ తృతీయ రోజు చక్కగా ఒక గ్లాస్ నిండా అంటే గాజు గ్లాసు నిండా కూడా పసుపు నీళ్ళు తీసుకోండి. ఆ పసుపు నీళ్ళు చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా ఒక్కసారి తిరగండి. అంటే ఇంట్లో ప్రతి గదిలో కూడా తిరగండి. తిరిగేటప్పుడు మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇల్లంతా తిరిగిన తర్వాత ఈ పసుపు నీటిని మీ ఇంట్లో మెయిన్ డోర్ మూలన ఎవ్వరికీ కనిపించకుండా పెట్టండి. అక్షయ తృతీయ రోజు ఎవ్వరికీ కూడా తెలియకుండా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేస్తే మీకు ఉన్న దోషాలు సమస్యలు అన్నీ కూడా పోతాయి. 24 గంటల్లో సమస్యల నుండి బయటపడే మార్గం కూడా తెలుస్తుంది. ఇలా పెట్టిన పసుపు నీళ్లను మరునాడు ఉదయం తీసి షింకులో పారబోసేయండి. అదేవిధంగా ఈరోజు అక్షయ తృతీయ రోజు సాయంత్రం చక్కగా గుమ్మాన్ని అలంకరించి అంటే పసుపు రాసి కుంకుమ బియ్యపిండితో ముగ్గులు పెట్టి అదేవిధంగా గుమ్మం దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి పుష్పాలను గుమ్మానికి అలంకరించి ఆ తర్వాత గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా రేపు అక్షయ తృతీయ రోజు పసుపు నీటితో అలాగే గుమ్మానికి ఎర్రటి పుష్పాలను అలంకరించడం వలన ఈ తేలికపాటి పరిహారం చేసి దోషాల నుండి అంటే మీకు ఏమైనటువంటి దరిద్ర దోషాలు ఉంటే తొలగించుకొని మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన దైవనామస్మరణ చేసిన చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. పురాణాల్లో వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన విఘ్నేశ్వరుడికి చెప్పటం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగిందని అక్షయ తృతీయ రోజే. ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించగా
వివరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. శ్రీకృష్ణుడు సుధాముని కథలో బాల్య స్నేహితుడు. సుధాముడు పేదరికం అనుభవించే రోజుల్లో అక్షయ తృతీయ నాడే ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడిని సహాయం కోరతాడు. పార్వతీదేవికి పరమేశ్వరుడు అక్షయ తృతీయ వ్రత విధానాన్ని వివరించాడు. ఈ విధానం ప్రకారం ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి విష్ణువును పూజించుకోవాలి. పూజకు శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకొని పీట వేసి దానిపై కొత్త వస్త్రాన్ని పరిచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని చేసుకొని పూజించి ఆ తర్వాత విష్ణువును షోడశోపచారాలతో ఆరాధించుకోవాలి. శక్తి మేరకు పాయస పరమాన్నాలను నివేదించుకోవాలి. పూజా అక్షింతలు తలపై చల్లుకోవాలి. శివుడిని ప్రార్థించి కుబేరుడు వరం పొందిన రోజు కూడా అక్షయ తృతీయే. దాంతో లక్ష్మీ కుబేరులను పూజించే సాంప్రదాయం కూడా ఉంది. కుబేర లక్ష్మీ మంత్రాన్ని ఉచ్చరించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కొన్ని చోట్ల వైశాఖ పూజ చేస్తారు. మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, గంధం, జలంతో ఉన్న భాండాన్ని దానం చేస్తారు. ఎండలు మండిపోయే వైశాఖ మాసంలో ఇలాంటి దానాలు చేస్తే పుణ్యం అక్షయమవుతుంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే సాంప్రదాయం కూడా ఉంది. అలా చేస్తే పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. అన్నపూర్ణాదేవి అవతారాన్ని స్వీకరించిన రోజు కావటం శక్తి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. గౌరీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.